ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అపర ఏకాదశి సందర్భంగా ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అపర ఏకాదశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి సర్వార్థ సిద్ధి యోగాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి, అపర ఏకాదశి. అపర ఏకాదశి అంటే అపరిమితమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేసే ఏకాదశి అని అర్థం. అంటే ఈ ఏకాదశి రోజు ఎవరైనా సరే ఏ చిన్నపాటి దానాన్ని ఇచ్చినా సరే పరిమితి లేనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేసే ఏకాదశి కాబట్టి దీన్ని అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఈరోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వాటిలో మొట్టమొదటిది ఆహార ధాన్యాల దానం. అంటే ఈరోజు గోధుమలు కానీ, బియ్యం కానీ, కందులు కానీ, పెసలు కానీ ఇటువంటి ధాన్యాలు దానం ఇవ్వటం ద్వారా జీవితంలో చక్కటి శ్రేయస్సు కలుగుతుంది. ఆహారానికి ఎటువంటి కొరత ఉండదు. అలాగే ఈరోజు నీటి కుండ దానం ఇచ్చినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పితృదోషాల తీవ్రత నుంచి బయటపడవచ్చు. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వస్త్రదానం చేయటం ద్వారా జీవితంలో సంతోషాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు బెల్లం ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అపర ఏకాదశి సందర్భంగా పండ్లు దానం ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే పనుల్లో వచ్చే ఆటంకాల నుంచి బయటపడటానికి ఈరోజు పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని వామన రూపంలో పూజించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయటం, లేదా తులసి దళాలతో విష్ణువుని పూజించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, ఉపవాసం ఉండటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. పెద్ద పెద్ద హోమాలు చేసిన ఫలితం రావాలన్నా, తీర్థయాత్రలు చేసిన ఫలితం రావాలన్నా అపర ఏకాదశి సందర్భంగా పరిమితి లేనటువంటి అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఈ దానాలు నిర్వహించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రత్యేకమైనటువంటి గ్రంథాలలో కొన్ని యోగాలను చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి యోగం సర్వార్థ సిద్ధి యోగము. సర్వార్థ సిద్ధి యోగం అంటే ఏంటంటే ప్రత్యేకమైన వారాలు, ప్రత్యేకమైన నక్షత్రాలతో కలిసి వస్తే వాటిని సర్వార్థ సిద్ధి యోగాలు అంటారు. ఈ సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్నప్పుడు మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విఘ్నాలు లేకుండా పనుల్లో విజయం రావాలంటే ముఖ్యమైన పనులన్నీ కూడా సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్న సమయంలో ప్రారంభించాలి. అన్ని రకాలుగా పురోభివృద్ధి కలుగుతుంది. ఆ సర్వార్థ సిద్ధి యోగాలను పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే ఆదివారము ఉత్తరాత్రయం అంటే ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాభాద్ర, వీటిని ఉత్తరాత్రయం అంటారు. ఈ నక్షత్రాలతో కలిసి వస్తే దాన్ని సర్వార్థ సిద్ధి యోగము అంటారు. అలాగే ఆదివారం అశ్విని నక్షత్రంతో కానీ, పుష్యమి నక్షత్రంతో కానీ, హస్తా నక్షత్రంతో కానీ, మూలా నక్షత్రంతో కానీ కలిసి వస్తే కూడా దాన్ని సర్వార్థ సిద్ధి యోగం అంటారు. అదేవిధంగా సోమవారము రోహిణి, మృగశిర, పుష్యమి, అనురాధ, శ్రవణ ఈ నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంతో కలిసి వచ్చినట్లయితే అది సర్వార్థ సిద్ధి యోగము. అదేవిధంగా ఎప్పుడైనా సరే బుధవారము కృత్తిక, రోహిణి, మృగశిర, హస్త, అనురాధ ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా సరే ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. గురువారము అశ్విని, పునర్వసు, పుష్యమి, అనురాధ, రేవతి నక్షత్రాలతో కలిసి వస్తే అది సర్వార్థ సిద్ధి యోగం. శుక్రవారము అశ్విని, పునర్వసు, అనురాధ, శ్రవణ, రేవతి నక్షత్రాలతో కలిసి వచ్చిన ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. శనివారము రోహిణి, స్వాతి, శ్రవణ ఈ 3 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంతో కలిసి వచ్చినట్లయితే అది కూడా సర్వార్థ సిద్ధి యోగంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ ప్రత్యేకమైన వారాలలో, ఈ ప్రత్యేకమైన నక్షత్రాలలో ఏ నక్షత్రంతో
కలిసి ఆ వారం వచ్చినా సరే ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది కాబట్టి ఎంత కష్టసాధ్యమైనటువంటి పనిని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అఖండ విజయప్రాప్తి కలుగుతుంది, కీర్తి ప్రతిష్ట లభిస్తాయి, ధనలాభం కూడా చేకూరుతుంది. అంతటి శక్తి ఈ సర్వార్థ సిద్ధి యోగాలకు ఉందని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి.